Hi friends, myself Suri Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మీకు ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చ్ ఎక్కడ ఉందో తెలుసా? దాని గురించే ఇప్పుడు చర్చించుకుందాం. Come on friends, let's begin the show. ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చ్. ఈ ప్రాంతాన్ని మెతుకుసీమ అనే పేరుతో కూడా పిలుచుకునేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ మహా నిర్మాణాన్ని సందర్శించారు. వీరిలో కేవలం క్రైస్తవ మతస్థులే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన వారు చర్చికి చేరుకొని యేసుని ప్రార్థిస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చ్ ఆసియాలోని రెండవ అతిపెద్దది. దీనిని చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు నిర్మించారు. 1914లో దీని నిర్మాణం ప్రారంభమై 1924 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీకి పూర్తి చేసుకొని ప్రారంభించబడింది. అప్పట్లో కరువు చేటు చేసుకున్న నేపథ్యంలో పనికి ఆహార పథకం ద్వారా ఈ చర్చి నిర్మాణం జరిగింది. 10 సంవత్సరాల పాటు ఈ చర్చి నిర్మాణం దాదాపు 5000 కుటుంబాలకు కడుపు నింపింది. 1875 ప్రాంతంలో గోల్కొండ షిప్ లండన్, మద్రాస్ పట్టణాల మధ్య రాకపోకలు సాగించేది. అదే ఓడ ద్వారా ప్రయాణించి మద్రాస్ చేరుకున్న చార్లెస్ వాకర్ పోస్నెట్ అనే ఫాస్టర్ తన విధులలో భాగంగా సికింద్రాబాదు నగరానికి బదిలీ అయ్యి ఆ తరువాత గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ ప్రచారాన్ని చేయాలన్న డిమాండ్ మేరకు మెదక్ చేరుకున్నారు. ఆ పాస్టర్ మెదక్ చేరుకునే సమయానికి ఊరంతా కరువు కాటకాలతో బాధపడుతోంది. ప్రజలు తిండి లేకుండా అలమటించసాగారు. అలాంటి సమయంలో ఫాస్టర్కి ఓ ఐడియా వచ్చింది. ఇదే చర్చి నిర్మాణానికి అనువైన సమయం అని తలచి పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. చర్చి నిర్మాణంలో పాల్గొనే ప్రతి కార్మికుడికి బియ్యం, ఆహార పదార్థాలను ఆయన సరఫరా చేసేవారు. అలా మొదలైన ఆ చర్చి నిర్మాణ కార్యక్రమం 1924లో పూర్తయింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోసం చర్చి నిర్మాణంలో కూలీలుగా చేరి వారి జీవనం గడిపారు. అప్పట్లో కడుపు నింపిన ప్రాంతంగా మెదక్ ప్రసిద్ధిగాంచడంతో ఈ ప్రాంతాన్ని మెతుకుసీమ అనే పేరుతో కూడా పిలుచుకునేవారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ మహా నిర్మాణాన్ని సందర్శించారు. వీరిలో కేవలం క్రైస్తవ మతస్థులే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన వారు చర్చికి చేరుకొని యేసుని ప్రార్థించేవారు. 1947 నుండి సిఎస్ఐ ఆధ్వర్యంలో ఈ చర్చి కొనసాగుతుంది. చర్చి నిర్మించి 100 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. విశేషమేమిటంటే ఈ చర్చికి వాడిన రాతి, డంగు సున్నాలే ప్రధాన కారణం. ప్రపంచంలో అత్యంత పెద్దదైన వాటికన్ సిటీ చర్చి తర్వాత రెండవ అతిపెద్దది మెదక్ చర్చి. దీనికి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ రూపకల్పన చేసి పూర్తిగా తెల్లరాయి, డంగు సున్నంతోనే నిర్మించారు. అంతేకాకుండా చర్చి లోపల క్రీస్తు జన్మ వృత్తాంతంతో పాటు శిలువ, స్వర్గారోహణను వర్ణించే విధంగా అద్భుతమైన 6 రంగుల గాజు పలకలతో చిత్రాలను రూపొందించారు. ఇందుకోసం ఉపయోగించిన గాజు పలకలను ఇంగ్లాండ్ నుండి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ గాజు పలకలు పూర్తిగా ముంబైకి చెందిన నిపుణులచే అమర్చబడ్డాయి. క్రీస్తు శిలువ చుట్టుపక్కల గల పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. ఈ గాజు అద్దాలలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషలలో సందేశాలు కనిపిస్తాయి. మొదటి సందేశాన్ని మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిత్ జాతీయ భాష హిందీలో రాయించారు. ఈ చర్చి వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులు కాగా ఎత్తు 175 అడుగుల వైశాల్యంలో నిర్మించారు. ఈ చర్చిలో ఒకేసారి 5000 మంది భక్తులు ప్రార్థనలు నిర్వహించేంత విశాలంగా ఉంటుంది. ప్రతి క్రిస్మస్కు వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడి చర్చికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం వేల సంఖ్యల్లో భక్తులు చేరుకొని యేసుక్రీస్తుని కీర్తనలతో ఆరాధించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుండి చేరుకున్న భక్తుల కోసం చర్చి పాలక మండలి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. హైదరాబాదు నుండి మెదక్ చేరుకోవడానికి
ప్రతి గంటకి బస్సు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 గంటల సమయంలో అక్కడికి చేరుకోవచ్చు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆసియాలోనే 2వ అతిపెద్ద చర్చ్ గురించి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.